తీసేస్తున్నారు పరిగె హరి ఆడు తీసారా పరిగెత్తురా నువ్వు పొద్దున్నేసి నీ మొహం చూసినట్టున్నాయి. నేను నిద్రపోతా ఉన్నా నీ దీని మొన్న వచ్చినప్పుడు ఈ రూమ్ లో పని చేసాము, కాకపోతే ఈ రోజు ఎండలో పని చేయాలన్నమాట. ఎండలో దోల తీరిపోతుంది, అది మాత్రం గ్యారంటీ. బలంలో ఇదే దుబాయ్ మీకు దండం పెడుతుంది అయ్యా. ఎండ మామ భయంకరంగా ఉంది. కింద కూర్చొని పైకి లేస్తుండే కళ్ళు తిరుగుతుందా? సడన్ గా లేసామంటే స్టార్స్ కనిపిస్తున్నాయి. చుక్కలు ఇదే గాల్లో చుక్కలు కనబడ్డా అంటే ఇదే. ఇప్పటికి ఎంత కలర్ మారిందో ఒక పూటకే. హే గైస్, గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. సో ప్రెసెంట్ అయితే మేము మధురైలో ఉన్నాం. సో ఇది మధురైలో డే 5 అనుకుంటాను నాకు తెలిసి. ఇప్పటికే టైం వచ్చి మేము మార్నింగ్ 8:30 దాటుతుంది అనమాట. సో ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ తినేసి తర్వాత మనం ఎప్పట్లోనే సైట్కి బయలుదేరాలి. అవసరం రా మనకి బ్రేక్ఫాస్టా? దోశలు తినేయాలి కనీసం. ఒక పొంగల్ కొంచెం వడ తినలే నువ్వు, నా వడ కూడా నీకు ఇచ్చేస్తా. ఇది సన్ స్క్రీన్ ఇదే, అది మామ కథ చిన్న కథ కాదు. అదే అదే ఎటువంటి మా రెజినాల్డ్ మెన్ అన్ని రెజినాల్డ్ అని ఈడే వాడుతున్నాడు. ఈ మధ్య కాదులే, ఎందుకు అబద్ధాలు చెప్తావా? నైట్ క్రీమ్ పడుకునే ముందు పూసుకొని పడుకుంటావు కదా. సో పోదాం మామ, బ్రేక్ఫాస్ట్ తినేసి తర్వాత సైడ్కి బయలుదేరదాం. చూద్దాం ఈ రోజు ఏం జరిగింది, ఏంది కథ అని. వీడియో మాత్రం లాస్ట్ లో చూసేయండి. అలానే నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? చలో ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. మళ్ళీ సేమ్ బ్రేక్ఫాస్ట్ రే, సేమ్ మారలేదు. వీడియో కిచిడి వేసినట్టున్నారు రే. బ్రేక్ఫాస్ట్ అయితే సేమ్ మామ, కాకపోతే పొంగల్ ప్లేస్లో ఈ కిచిడి పెట్టారు అనమాట. వడ మాత్రం సేమ్ అట్లానే ఉంది, ఒక ఇడ్లీ, 2 చిన్న చిన్న దోశలు. అరే వడ ఒకసారి ఉత్తా ఏం అవుతురా? సరే నేను వస్తా ఇప్పుడు. ఈరోజు లేదురా హరి, అంతగా లేదు, దో లైట్గా ఉంది. మొన్న కారింది కదా అదే అంతే, ఇది అంత లేదు, అంత పీల్చుకోలేదు. బ్రేక్ఫాస్ట్ త్వరగా తినేసి ఆటో ఎక్కి సైడ్కి పోవాలి, ఐ మీన్ బస్ స్టాండ్కి. త్వరగా తినేసి బయలుదేరాం, ఇప్పటికే లేట్ అయిపోయింది. వాళ్ళు పెట్టిన ఒక ఇడ్లీ 2 దోశలు తినేసి వచ్చేసాం మామ. సో ప్రెసెంట్ అయితే బయలుదేరుతున్నాం అనమాట. ఇప్పటికే టైం వచ్చి చూడండి 8:40 అవుతుంది. సో ఇప్పుడు చాలా లేట్ అయిపోయింది. త్వరగా ఆటో ఎక్కేసి బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడి నుంచి ఇంకో బస్సు ఎక్కి అక్కడి నుంచి ఇంకో బస్సు ఎక్కాలన్నమాట. మొన్న లాస్ట్ 2 వీడియోస్ బ్యాక్ చూస్తుంటే మీరు 5 బస్సులు మారామన్నమాట ఒక రోజులో. సేమ్ అదే ప్రొసీజర్ ఉండబోతుంది, కాకపోతే మధ్యలో ఒకటి మారద్దు అనమాట, మధ్యలో ఒక ఆటో ఎక్కాలి. సో ఇప్పుడే ఫస్ట్ ఆటో ఎక్కాం మామ. ఇక్కడ నుంచి పెరియార్ బస్ స్టాండ్కి వెళ్తున్నాం అనమాట. సో ఇది పెరియార్ బస్ స్టాండ్ మామ. ఇక్కడ ఒక బస్సు ఉంది చూడండి, గ్రీన్ కలర్. సో ఈ బస్సు వెళ్ళొద్దు అనమాట ఎంజిఆర్ బస్ స్టాండ్కి. సో దీంట్లో పోవాలి ఇప్పుడు. బస్సు అయితే ఎక్కేసాం, కాకపోతే నిలబడుకున్నాం అనమాట. గలబా చూడండి బస్సులో, ఏంద్రనైనా గలబానా. మొన్న ఇక్కడే కదా నిందే, ఈడ అవతల ఇక్కడ కాదురా అది, అవతల అవుట్ సైడ్. ఇక్కడ తీసేస్తున్నారు పరిగె హరి. ఆడు తీసారా పరిగెత్తురా నువ్వు, భలే లాగరా హరి నువ్వు. హరి పొద్దున్నేసి నీ మొహం చూసినట్టున్నాయి. నేను నిద్రపోతా ఉన్నా నీ దీని నీ మొహం చూసాను నాకు తెలిసి, గుర్తుంది. అందుకే నిలబడుకున్నావు 2 బస్సులే కదా. అసలు ఖాళీ లేదు మా బస్సు అంతా, ఫుల్ అయింది. ఇంకో 1 అవర్ పడుతుందా? 40 minutes. సీట్ ఎత్తేసావు అట్ట ఇట్ట చేరే. దగ్గర ముందర ఎత్తి పెట్టి వచ్చి వద్దులే మా 5 నిమిషాలు అది ఉండేది. ఇంకో 2 నిమిషాలు దిగేస్తా ఉన్నప్పుడు దొరికింది మా సీట్. ఏదో అసలు 1 అవర్ నుంచి నిలబడుకొని ఉన్నావు. ఇందాక ఫస్ట్ బస్సులో కూడా నిలబడుకొని వచ్చాం అనమాట. మళ్ళీ ఇప్పుడు ఆటోలో వెళ్ళి సైట్లో నిలబడి వర్క్ చేయాలి, అదే పెద్ద టాస్క్. ఇప్పుడు ఎండ ఏమో భయంకరంగా ఉంది. ఇప్పుడు ఇట్లా ఉంది కదా ఎండ, ఈవినింగ్కి ఫుల్ వర్షం పడద్దు చూడండి కావాలని. లేస్తే 300-400 అంటున్నారు కదా నాయన. ఇలా అదే రోజంతా సంపాదించేది ఒక్క పూటలో సంపాదించేద్దాం అనుకుంటున్నా. అదే ఒక రైట్ లోనే సంపాదించా. ఎక్కువ దూరం కూడా లేదు, జస్ట్ 11 కిలోమీటర్లు అంతే. దానికి 400, ఒకడైతే 350. అబ్బా అసలు తగ్గట్లేదు ఎవరు. ఇంత డిమాండ్ ఏంద్ర ఇక్కడ అసలు. అదే కదా, ర్యాపిడోలు, రెడ్ టాక్సీ ఏం లేవు. అందుకని వీళ్ళు ఏం చెప్తే అదే. అంతే కదా, చాలా ఘోరం మా అసలుకి. సో మాకు ఇంకో వేరే ఆప్షన్ లేక 300 ఇచ్చి ఆటోలోనే వెళ్తున్నాం అనమాట, జస్ట్ 11 కిలోమీటర్లకి. టైం చూడండి మామ 11 కావస్తుంది అనమాట. ఇంకా మేము సైడ్కి పోవాలి, ఆటోలో వెళ్తూ ఉంటాం. ఇంకో 8 కిలోమీటర్స్ అలా ఉంది. సో ఇప్పుడు వచ్చాము మా సైట్కి. నాతో అన్నది 300. ఎండ ఖచ్చితంగా స్లీవ్స్ వేసుకోవాలరా. స్లీవ్స్ తెచ్చుకున్న నాప్కిన్ కూడా వేసుకోవాలి తలపైన. తెచ్చుకున్నా లేదు, చెవులు కూడా నల్లగా అయిపోతున్నాయి నాయన. అసలు చెవులు ఒకటే నల్లగా, మొహం తెల్లగా ఉంటాయి. అదే మొన్న వచ్చినప్పుడు ఈ రూమ్లో పని చేసాము, కాకపోతే ఈరోజు ఎండలో పని చేయాలన్నమాట. ఎండలో దోల తీరిపోతుంది, అది మాత్రం గ్యారంటీ.
ఖచ్చితంగా స్లీవ్స్ క్యాప్ అన్నీ వేసుకోవాలి. సో ఇప్పుడు ఇలా ఉన్నాను కదా, అంత రెడీ అయ్యాక ఎలా ఉంటుంది చూపిస్తాను చూడండి. చల్లంగా ఉన్నాయి కదా ఈట కరెక్ట్ 2 రోజులు చేసామంటే కర్రీ 2 రోజులు వల్ల సాయంత్రం వరకు చాలు కర్రీ బొగ్గ అయిపోతాయి. సో ఇది మా సెటప్ చూసారు కదా, కూలింగ్ గ్లాసెస్ మొత్తం నెక్ అంతా కవర్ అవడానికి నాప్కిన్ ఒకటి పెట్టాను అనమాట తల మీద. ఇట్లా పెట్టి క్యాప్ వేసాం, పడకుండా ఉంటుంది. అలానే చేతులకి స్లీవ్స్ ఆల్మోస్ట్ మొత్తం కేర్ తీసుకున్నాం. అలానే షూస్ కూడా వేసుకున్నాం అనమాట, కాళ్ళు ట్యాన్ అవ్వకుండా ఉండడానికి. అయినా కానీ ఆ సెగ వల్ల నిజంగా కష్టం అయిపోద్ది ఎండలో పని చేయాలంటే. అలానే మోడల్స్ మధ్యలో ఉంటాం కాబట్టి కొంచెం కష్టమే అనమాట. సో చూద్దాం ఎలా జరగద్దు. హరిబాబు కూడా క్యాప్ నువ్వు కూడా స్లీవ్స్ ఒకటి కొనుక్కోవాలరా. స్లీవ్స్ కాదు, ఈ నాప్కిన్ ఖచ్చితంగా కొనుక్కోవాలి. వాడు కూడా చెవులు ఇటు సైడ్ అంతా నెక్ అంతా ట్యాన్ అయిపోద్ది అనమాట, చాలా గలీజ్ అయిపోద్ది. ఇప్పుడు చూసారు కదా క్లైమేట్ ఎలా ఉందో, మొత్తం స్కై అంతా క్లియర్గా ఉంది కదా. ఈవినింగ్ చూడండి ఖచ్చితంగా వర్షం పడద్ది. ఈరోజు ఎంత ఎండ వస్తే డే టైంలో సాయంత్రం వర్షం పడే ఛాన్సెస్ అంత ఎక్కువ ఉందన్నమాట. బలంలో ఇదే దుబాయ్ షేట్కి నమస్కారం. ఎవరు? దుబాయ్ షేట్. దుబాయ్ షేక్ మీకు దండం పెడుతుంది అయ్యా. ఈ ఎండకి నాకు బిర్యానీ వద్దు, ప్రశాంతంగా పెరుగన్న ఆర్డర్ పెట్టుకున్నాం అంటే సెట్. ఎండ భయంకరంగా ఉంది. చెమటలు కనిపిస్తుందో లేదా తెలియదు కానీ చూడండి ఎట్లా ఉందో, ఫేస్ అంతా చెమటే అనమాట. చాలా ఘోరంగా ఉంది ఎండ మాత్రం. హరిబాబుకు వెన్నెల్లో ఉన్నట్టుందంట. మీరే కింద కూర్చొని పైకి లేస్తుంటే కళ్ళు తిరుగుతుందా? సడన్ గా లేసామంటే స్టార్స్ కనిపిస్తున్నాయి, చుక్కలు. ఇదే గాల్లో చుక్కలు కనపడ్డావు అంటే ఇదే. టైం వచ్చి ఎగ్జాక్ట్గా 1 కావస్తుంది మామ. సరే లంచ్ ఆర్డర్ పెడుతున్నా. పెరుగన్నమే కదా చూస్తున్నా, దేంట్లో బాగుంటాయి హోటల్లో. పెరుగన్నం దేంట్లో ఏముంటాయారా? ఏదైనా ఒకటే కదా పెరుగన్నమా, నీళ్ళు కలుపుకుందా తినడానికే. పెట్టేస్తాం అదే. ఏందే? 2 పెరుగన్నము, 1 గోబీ. చికెన్ ఏం లేదా? చికెన్ అన్నపూర్ల హోటల్ అసలు చికెన్ ఉండదురా, ప్యూర్ వెజ్ అదే. నిన్న ఆడ వెళ్ళాం కదా మనం హోటల్. ఓకే సర్లే. పన్నీర్ అట్లాంటివి ఏం లేవు? వద్దులే, ఇట్లాంటి వాటిలో పన్నీర్ తినకూడదు. నిన్న తిన్న పన్నీర్ చాలు. ఇది అది కూడా ఇప్పటికి ఎంత కలర్ మారిందో. ఒక పూటకే నాకు తీస్తా చూడండి ఎలా ఉందో. బలుంది సార్, చల్లగా గాలి నాకెంత డిఫరెన్స్ ఉందా? నీకు ఎక్కువ ఉందా? ఎక్కువ ఉంది. చూడు ఎంత కనిపిస్తుందో. నీకు ఎండికి రావాలి కనిపించట్లేదు. ఫేస్ అంతా ఎర్రగా అయిపోయింది, అదే నల్లగా అయిపోయింది మీది. చెవులంతా. ఖచ్చితంగా నువ్వు ఆ నాప్కిన్ ఒకటి కొనుక్కోవాలి నాలాగా, లేదంటే ఇబ్బంది పడిపోతావు. సో ఇప్పటికే టైం వచ్చి 2:20 అయిందనమాట మధ్యాహ్నం. సో ఆర్డర్ పెట్టుకున్న లంచ్ కూడా వచ్చేసింది. పెరుగన్నం ఫస్ట్ అయితే తినాలి, ఫుల్ ఆకలి వేస్తుంది. అలానే ఫుల్ అలసిపోయాం అనమాట ఎండలో కదా. ఒక 1 అవర్ రెస్ట్ తీసుకొని తినేసాక ఆ తర్వాత మళ్ళీ వర్క్ స్టార్ట్ చేయాలి. సో చూద్దాం పెరుగన్నం ఎలా ఉంది. చీజ్ పార్ట్ ఎక్కువ ఉంది, అప్పుడు హ్యాండ్ క్లోజ్ చేసే కాబట్టి అదే హార్ట్ కొంచెం గ్యాప్ వచ్చింది నీకు. ఆ గ్యాప్ ఎంత మాడిపోయింది, మొహం కూడా మాడిపోయింది ఇది. సో నాకు ఈ లెఫ్ట్ హ్యాండ్కి గ్లౌజ్ వేసుకున్నాను కాబట్టి అయినా తెలుస్తుంది లైట్గానే నల్లగా అయిపోయినట్టు. సో ఇది పెరుగన్నం, ఇది గోబీ మంచూరియా. ఈ 2 కాంబినేషన్ తినేస్తే అయిపోద్ది. కాకపోతే స్పూన్ ఇవ్వలేదన్నమాట, ఇంకా చేత్తోనే తినాలి. చేయి నీట్గా కనుక్కున్నాం. ప్లేట్ స్పూన్ అన్నీ మనమే తెచ్చుకోవాలి. స్టీల్ ప్లేట్ కనీసం స్పూన్లే తెచ్చుకోవాలి. స్పూన్ కూడా లేదు అది ఘోరంగా. తిన్న ఆకలి వేస్తాను ఫస్ట్ పెరుగన్నం. ఇంకా నీళ్ళు కలుపుకోవాలి, మజ్జిగ వేసుకుని తాగాలి. బాగుంది, చల్లగా ఉంటుంది. బెటర్ కదా ఈ ఎండకి. అల్లం ముక్కలు ఈ ఎండకి చాలు నాయన. బిర్యానీ పెట్టుకుందాం అనుకున్నాం కదా, ఇంకేంలే. గోబీ నంచుకొని తింటారా? నేను పోయి తినలేదు మా కాంబినేషన్ బాగుంటుంది. సో చూద్దాం. గోబీ కలుపుకునే వేస్తుంది ఇంట్లో. ఎట్లా వచ్చా ఇట్టే తిందాం ఈజీగా. హోటల్లో గోబీ అప్పుడు నేర్చుకున్నావు నువ్వా ఈ కాంబినేషన్? ఆడి ఎంటలు భయంకరంగా ఉంటాయి కదా, దీనికి డబల్ కరూరులో చాలా ఎక్కువ ఉంటుంది.
కరూరు, తిరుచి ఆ ప్లేస్ అన్నీ మామ ఎండలు మాత్రం హెవీగా ఉంటాయి అనమాట. తమిళనాడులో లాస్ట్ సమ్మర్లో ఎండలు ఎక్కువ రికార్డ్ అయింది కరూరులోనే అనమాట. అంత ఎక్కువ ఉంటాయి ఎండలు. అంటే టైం ఉన్నారా? నేను ఎక్కడికి వెళ్ళాను అప్పుడు? హైదరాబాద్కి వెళ్ళాను. హైదరాబాద్ కేరళలో ఉన్నాయి అప్పుడు. హరిబాబు అన్నయ్య పనిచేస్తున్నారు అనమాట వేరే సైడ్లో. బాగుంటుంది. సో రెస్టింగ్ టైం అయితే అయిపోయింది. ఫుల్ తినేసి ఒక అరగంట రెస్ట్ తీసుకున్నాం, రిలాక్స్ అయ్యాము నీడలో కూర్చొని ప్రశాంతంగా. సో అన్ని మళ్ళీ మన క్యాప్, స్పెట్స్, ఈ స్లీవ్స్ అలానే నాప్కిన్ తీసుకొని బయలుదేరేసాం వర్క్ స్టార్ట్ చేయడానికి. ఎండ తక్కువగానే ఉంది. లేదు, సూర్యుడు వెనక్కి వెళ్ళాడు, దీని వెనక్కి ఎండ వచ్చేస్తుంది. ఈ మబ్బు వెళ్ళిపోతే మొత్తం క్లౌడీ అయిపోద్దిలే. సాయంత్రం ఖచ్చితంగా వర్షం పడద్ది మళ్ళీ. సో ఇప్పటికే మా టైం వచ్చి కరెక్ట్గా 4 దాటింది అనమాట. మన వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది ఈ రోజుకైతే. అనుకున్న దానికంటే చాలా త్వరగా కంప్లీట్ చేసుకున్నాము. మార్నింగ్ చెప్పినట్టున్నాను, నాకు గుర్తులేదు సరిగ్గా. 8-8:30 అయిపోద్ది మనం వెళ్ళేసరికి అన్నట్టుగా చెప్పినట్టున్నాను. కాకపోతే త్వరగా వెళ్ళిపోతాం అనమాట. 6-6:30 కల్లా మ్యాక్సిమం, లేదా 7కి వెళ్ళిపోతాం రూమ్కి. ఈ టైంకి పని చేస్తే బాగుంటుందిరా. ఈ టైంకి చూడు ఎంత బాగుందో క్లైమేట్ అసలుకి. ఖచ్చితంగా పడుద్ది వాన. మనం ఎట్లాంటి ఎండలో పని చేసామా ఇప్పుడు మారిపోయింది మొత్తం క్లైమేట్ అంతా. బస్సు ఒకటి వస్తుంది అంట మామ ఇక్కడ నుంచి. అది వస్తే ఇంక ఎక్కేసి మనం ఫస్ట్ శివగంగకి పోవాలి. శివగంగ కదా, శివగంగకి వెళ్ళాలి. అక్కడి నుంచి మళ్ళీ మధురై బస్సు ఎక్కాలన్నమాట. మళ్ళీ అక్కడి నుంచి ట్యాక్సీ బుక్ చేసుకున్నాం. అక్కడి నుంచి ట్యాక్సీ బుక్ చేసుకుంటాం. మాకు నిన్న కూడా అసలు ఓపిక లేదు. కాకపోతే నిన్న 6 బస్సెస్ అయి ఉండేవి. కానీ నిన్న కాదు, మొన్నగా మొన్న 6 బస్సెస్ అయి ఉండేవి. ఒక రోజులో 5 బస్సులతోనే సరిపెట్టేసుకున్నాం అనమాట. మొన్న 4:45 కన్నా అంటారా? 4:51 అవుతుంటాయి. సర్లే, ఇది ఏమన్నా రాకెటా కరెక్ట్ టైంకి వచ్చేయడానికి? లేకపోతే ట్రైన్లో రావట్లేదు. నీకు పల్లెటూరులో బస్సులు వస్తాయా? వస్తుందిలే మా కోపడు బాక మామ. ఇప్పుడు అడిగిన అనుకో కొడతాయింది ఇల్లే చెప్పిన వాడిని. వెయిట్ చేయాలి ఇంకా. లేదా ఆటోని బిల్ చేసుకోమా? వెయిట్ చేసి వేస్ట్ కదరా. 5:20 మామ టైము. బస్సు వస్తాం. చేయబెట్టరా ఆపడరా. ఈడు ఆపడరా. కాలేజ్ బస్ రా, ఎందుకు ఆపుతాడు? సో నా మైక్ మర్చిపోయాను మా సైట్లోనే, వేరే బ్యాగ్లో పెట్టేసి వదిలేసాను అనమాట. సో అందుకని ఇది యూస్ చేస్తున్నాను. క్వాలిటీ ఎలా ఉంది చెప్పండి. ఇది బాగానే ఉంటుంది నాకు తెలిసినంత వరకు. చాలా బాగుంటుంది తెలుసా మైక్ క్వాలిటీ. ఫస్ట్ ఇదే కొనుక్కుంది నేను మైక్ ప్లేస్లో. కాకపోతే కొంచెం వైర్ ఇబ్బంది అవుతుందని వైర్లెస్ మైక్ కొనుక్కున్నాను అనమాట తర్వాత. కానీ బండి ఆయన మాత్రం భలే తీసుకొచ్చాడు, మా లిఫ్ట్ ఇచ్చాడు అనమాట మెయిన్ రోడ్ వరకు. ఈ మెయిన్ రోడ్లో నుంచి మన శివగంగకి వెళ్ళడానికి చాలా బస్సులు ఉంటాయి. సో అందుకని కరెక్ట్గా అట్లా మేము వస్తూ ఉన్నాము, బస్సు అప్పుడే కదులుతూ ఉండింది. ఆపమని చెప్పి వెంటనే ఎక్కేసాం. చాలా రోజుల తర్వాత ఇయర్ ఫోన్స్ వాడుతుండే భలే ఉందిరా. క్వాలిటీ బాగానే వచ్చింది, చెక్ చేసా. మైక్ ఎంత కాకపోయినా చాలా బాగా వచ్చింది. ఇప్పుడే శివగంగా బస్ స్టాండ్లో దిగాం అనమాట. ఇప్పుడు మధురైకి వెళ్ళే బస్సు ఎక్కాలి. అదే కదా మధురైకి వెళ్ళేది మ్యాక్సిమమా? మినిమము అది 100%. నీకు తమిళ చదవడం కూడా వచ్చేసింది. 100% ఇదే అని చెప్పావు, ఏం వెళ్ళిపోతాను ఎక్కకుండా. హరిబాబు ఏడ్చిన కలిపి కూడా 20 రూపాయలు అంట. తీసుకొచ్చింటే వెళ్ళిపోవచ్చు, టైంపాస్. నీకు వద్దులే, తింటావేంద్రా? తిన్నా తీసుకుందే, బాగానే ఉన్నదే. ఎక్కడ? సేలంలో బాగా, నేను కూడా బాగానే ఉంది. సో ఇప్పుడే ఎక్కిస్తాం మా మధురై బస్సు. మరి ఏమన్నా కూర్చొని జాలీగా పాటలు వింటా ఉన్నాడు. ఇప్పుడే టైం వచ్చి ఆల్మోస్ట్ 6 అయింది అనమాట. మధురైకి వెళ్ళడానికి ఆల్మోస్ట్ ఒక 1 అవర్ ఈజీగా పడుతుంది. 45 కిలోమీటర్స్ అలా ఉందన్నమాట. టైం చూడడం మనం ఎగ్జాక్ట్గా 7:13 అవుతుంది అనమాట. సో ఈవినింగ్ బస్ ఎక్కే ముందు మేము ఒకటి చెప్పే ఉంటాను నాకు తెలిసి, 7 కల్లా 6:30 కల్లా వెళ్ళిపోతామని. కాకపోతే ఆడ బస్ కోసం వెయిట్ చేస్తూనే లేట్ అయిపోయింది అనమాట. అలానే ఒక ఆయన మాకు లిఫ్ట్ ఇచ్చాడు కాబట్టి లక్కీగా మెయిన్ రోడ్ వరకు వెంటనే బస్సు దొరికింది, టగడగా ఎక్కేసాం అనమాట. లేదంటే 8 ఈజీగా అయిపోయి ఉండేది, 8:30 కూడా అయిపోయి ఉండేది. అయినా ఏం తక్కువ కాదు రీ, 26 మినిట్స్ పట్టదంట చూడండి 7 కిలోమీటర్స్కి. ఫుల్ ఇక్కడంతా ట్రాఫిక్ ఉంది. ఎట్లా ఉంటుంది మరి, ఏం చేద్దాం. ఫుల్ వర్షం మామ అసలుకే. సైడ్ దగ్గర వర్షం పడుతుందని చెప్పాను కానీ మధురైలో పడుతుంది వాన. సైడ్ దగ్గర పడలే, వీడియో స్టార్టింగ్ లో చెప్పాను. పడుంటుంది, ఈ పాటికి పడిపోయి ఉంటుంది. వర్షం మాత్రం భయంకరంగా పడుతుంది మామ. కాకపోతే హోటల్కి రీచ్ అయిపోయాం మేమైతే. ఎక్కువేం తడవలేదు కదా. ఫేస్ మాడిపోయింది మరి. నాదంటుంది మామ, నాదంటుంది నేనా? అంతే కదా, పొద్దున్న తర్వాత కదా ఎండ వచ్చింది. నాప్కిన్ కొనుక్కోవాలరా ఇది బయటికి వెళ్ళా. ఈ వర్షంలో పోయి కొనుక్కోవాలంటే అయిపోయింది.
పొద్దున్న మధ్యాహ్నం అంతా ఎంత ఎండలో ఉండి ఇప్పుడు సడన్గా వర్షం చూడ ఎంత చేంజో. నీట్గా క్లీన్ చేసి పెట్టేశారు. అలానే కొత్త డెంటల్ కిట్ కూడా ఇచ్చారు. కొత్త సోపులు ఇచ్చారు, ఒక బ్రష్, ఒక పేస్ట్, 2 టవల్లు. ఇప్పటికే టైం వచ్చి ఎగ్జాక్ట్గా 7:30 దాటిపోయింది అనమాట. కాసేపు రిలాక్స్ అయ్యి వర్షం తగ్గాక అలానే ఫ్రెష్ అయ్యేసి ఒకేసారి బయటికి వెళ్దాం. బయటికి వెళ్ళాక వీడియో కంటిన్యూ చేస్తాం. ఓకేనా, చల్. సో వర్షం అయితే తగ్గిపోయింది మామ. టైం చూడండి ఎగ్జాక్ట్గా 8:53 అవుతుంది అనమాట. 9 కావస్తుంది. వర్షం ఆల్మోస్ట్ తగ్గిపోయింది. ఇప్పుడు వెళ్ళి తింటున్నాం. ఎరా ఏం తింటావు? చికెనా? సేమ్ అదేనా? మన రెగ్యులర్ స్పాట్కి అయితే వచ్చాము మామ. షవర్మా ఇంకా గ్రిల్ తినడానికి. లాస్ట్ టైం వచ్చి లాస్ట్ టైం ఏం చెప్పుకున్నాం, మెక్సికన్. ఇది పెరి అనమాట. ఇప్పుడు పైన డిజైన్ వేసి వాళ్ళు ఇచ్చారు మామ. సాసా మేమోనీస్ కదా ఇదే. కొత్తిమీర చూడు, మళ్ళీ ఒక 2 కొత్తిమీరలు. లాస్ట్ టైం అనగానే ఇది చాలా బాగుంది. చెప్పాడు చాలా బాగుంది. ఇప్పుడే స్విగ్గీ ఇన్స్టామార్ట్ నుంచి ఒకటి ఆర్డర్ పెట్టాను మామ. నాకు ఒక 1 రూపీకి ఒక ప్రోడక్ట్ వచ్చింది అనమాట. సో చూపిస్తాను చూడండి మీకు కూడా. 1 రూపాయికి చూడండి ఏమొచ్చిందో. 1 రూపీ అనమాట ఇది. నాయిస్ ఫ్రెష్ మలాయ్ లస్సీ. నాకు తెలిసి ఎక్స్పైర్ అయిపోయేటట్టు ఉంటుంది, అందుకని వీళ్ళు ఆఫర్ పెట్టేస్తారేమో. మలాయ్ లస్సీ. మలాయ్ అంటే మీగడ. మీగడ్ని మలాయ్ అంటారు రా హరిబాబు. ఇది గుడిదేది మా వాడికి బాటు. ఇలా పబ్జి మాత్రం ఆడుతూ ఉంటాడు. చాలా బాగుంది. 1 రూపాయికి వచ్చిందంటే హైలైట్. బాగుందిలే. నిజంగా బాగుందిరా. నువ్వు నిజంగా చెప్పు. బాగానే ఉంది. సూపర్ ఉంటే 1 రూపాయికి ఇంకేం ఇస్తాడు. 1 రూపాయికి. చూసారు కదా మామ, వీడియో మాత్రం ఇక్కడ దాపేస్తాను. ఇప్పటికే టైం వచ్చి నైట్ 10 దాటిపోయింది అనమాట. సో ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను వీడియో ఎడిటింగ్ అయితే. ఒక 12-12:30 అయిపోద్ది ఎడిటింగ్ అంతా కంప్లీట్ చేసేసరికి. త్వరగా పడుకోవాలి. ఈరోజు ఫుల్ కలిసిపోయాను, అలా రెస్ట్ తీసుకోవాలి ఈరోజు. మళ్ళీ సేమ్ రేపు అదే ఉంటుంది అనమాట. అదే ఎండలో పని చేయాల్సి ఉంటుంది రేపు. సో రేపటి సంగతి రేపు చూద్దాం. ఈ వీడియో మాత్రం ఇక్కడ తాపేస్తాను. ఐ హోప్ ఈ రోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటాం వల్ల జాంగలు ఉన్నారా హరి? కడుకు రాపురా రే. రే పోరా మామా. నేను పోతే ఒకటే కొడుకు వస్తా వేస్ట్ గా. నువ్వు పోతే 2 కడుకు వచ్చేస్తావు. పోరా అయినా కానీ తిందు నువ్వు కూడా. 2 ఇక్కడ ట్యాప్. అది ఎంతసేపు పోతావు కానీరా. సార్ రాక్ పేపర్స్ చేస్తాం. రాక్ పేపర్స్ బెస్ట్ ఆఫ్ 3. ఎవరు ఓడిపోతే వాళ్ళు వెళ్ళి కడుక్కొని రావాలా. సరే కానీ బెస్ట్ ఆఫ్ 3. రాక్ పేపర్ సీజర్ 1 నాకు. కానీ రాక్ పేపర్ సీజర్ నేనే గెలిచా. కానీ త్వరగబో తమ్ముడు. నేను చదివేశాను నిన్ను.